హాయ్ ఫ్రెండ్స్, అయితే ఈ వీడియోలో వచ్చేసి మనం మెయిన్ ఫంక్షన్ గురించి అయితే తెలుసుకుందాం. సో సి లాంగ్వేజ్లో వచ్చేసి మెయిన్ ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది కదా. సో మెయిన్ ఫంక్షన్ అంటే ఏంటిదో తెలుసుకుందాం. సో మెయిన్ ఫంక్షన్ వచ్చేసి ఒక యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. అంటే యూజర్ వచ్చేసి దీన్ని డిఫైన్ చేస్తారు. సో మెయిన్ ఫంక్షన్ ఈజ్ ఇక్కడ రాసేస్తాను. మెయిన్ ఈజ్ అ యూజర్ defined function because user is responsible to define the logic inside the ఫంక్షన్. సో మెయిన్ ఫంక్షన్లో వచ్చేసి మనం ఎన్నైతే స్టేట్మెంట్స్ ఇస్తామో అది యూజర్ ద్వారా ఇవ్వబడిన స్టేట్మెంట్స్. సో యూజర్ అనేటోడు ఈ మెయిన్ ఫంక్షన్కి రెస్పాన్సిబుల్, దాంట్లో ఇచ్చే మెయిన్ ఫంక్షన్లో ఇచ్చే లాజిక్కి అనేసి అర్థం. సో బికాజ్ యూజర్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు డిఫైన్ ద లాజిక్ ఇన్సైడ్ ద మెయిన్ ఫంక్షన్. ఓకేనా? సో దీంట్లో వచ్చేసి లాజిక్ అనేది యూజర్ ఇస్తారు. సో యూజర్ అనేటోడు రెస్పాన్సిబుల్ అనేసి రాయొచ్చు. ఇది వచ్చేసి ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నట్టు. దీని మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్ ఆల్వేస్ స్టార్ట్స్ అండ్ ఎండ్స్ విత్ మెయిన్ ఫంక్షన్. ఎగ్జిక్యూషన్ అనేది ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది ఆల్వేస్ స్టార్ట్స్ అండ్ ఎండ్స్ విత్ మెయిన్ ఫంక్షన్తోనే స్టార్ట్ అవుతుంది అండ్ ఎండ్ కూడా అవుతుంది. నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి ప్రోగ్రాంలో కూడా ఒక మెయిన్ ఫంక్షన్ అయితే తప్పకుండా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ హ్యాజ్ అట్లీస్ట్ వన్ మెయిన్ ఫంక్షన్. ఇది మనకు తెలిసిందే. తప్పకుండా ఒక మెయిన్ ఫంక్షన్ అయితే దీంట్లో అయితే ఉంటుంది. ఓకేనా? అండ్ మెయిన్ ఫంక్షన్ వచ్చేసి మనం ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అయినా ఇవ్వచ్చు. మెయిన్ ఫంక్షన్లో వచ్చేసి మన ఇష్టం ఉన్నన్ని స్టేట్మెంట్స్ అయితే మనం ఇవ్వచ్చు. సో ఇక్కడ రాద్దాం మనం. మెయిన్ ఫంక్షన్ కెన్ కంటైన్ n number of statements. ఓకేనా? సో సింటాక్స్ వచ్చేసి నేను ఇక్కడ చూద్దాం. ఫస్ట్ మనం సింటాక్స్ అయితే చూద్దాం. మెయిన్ ఫంక్షన్కి మనకు తెలిసింది. సో మనం ఏమి ఇస్తాం? ఫస్ట్ రిటర్న్ టైప్ ఇస్తాం. రిటర్న్ టైప్ ఇచ్చేసి మెయిన్ అనేసి 2 పెరాంథసిస్ పెడతాం అండ్ ఒకటి ఓపెన్ కర్లీ బ్రేస్, ఇంకొకటి క్లోజ్డ్ కర్లీ బ్రేస్. దీని మధ్యలో వచ్చేసి మనం ఏం రాస్తాం? స్టేట్మెంట్స్ రాస్తాం ఆర్ కోడ్ రాస్తాం. n నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనం ఇవ్వచ్చు. అనేవి మనం ఇవ్వచ్చు. సో మనకి ఇక్కడ ఫంక్షన్స్ వచ్చేసి 2 టైప్స్ కదా. సో పెన్ను కూడా పడుతుంది. సో ఫంక్షన్స్ వచ్చేసి 2 టైప్స్. ఒకటి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్, ఓకేనా? ఇంకొకటి వచ్చేసి ఏంటిది మనకి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. సో మనకి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్కి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్కి డిఫరెన్స్ ఏంటిదంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అనేది కర్లీ బ్రేసెస్తోని ఎండ్ అవుతుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి మన మెయిన్ ఫంక్షనే ఒక యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ వాయిడ్ మెయిన్ అనేసి తీసుకుంటే కర్లీ బ్రేసెస్తో ఓపెన్ అయ్యి కర్లీ బ్రేసెస్తో ఎండ్ అయిపోతుంది. అది వచ్చేసి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. సో ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ఆల్రెడీ మనకి డిఫైన్ చేసి ఉన్న ఫంక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ఎఫ్ వచ్చేసి మనం ఒక మెసేజ్ పాస్ చేస్తాం, సెమీకాలన్తో ఎండ్ అయిపోతే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. అదే కర్లీ బ్రేసెస్తో వస్తే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఇది వచ్చేసి చిన్న లాజిక్ అన్నట్టు గుర్తుంటే మనకి ఏది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఏది ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అనేది తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి క్లాస్. నెక్స్ట్ వచ్చేసి వేరే క్లాస్ అయితే చూద్దాం వేరే టాపిక్ మీద. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.